ఈరోజు ఇరిగేషన్ ఇంజనీర్ నూనె శ్రీధర్ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. 5 రోజుల పాటు నూనె శ్రీధర్ కస్టడీకి నాంపల్లి ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది. ప్రస్తుతం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చెంచలగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా నూనె శ్రీధర్ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నూనె శ్రీధర్ కీలక వ్యక్తిగా పనిచేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. మూర్తి అయితే చూసుకుంటే కాళేశ్వరం ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ నూనె శ్రీధర్ను అయితే ఈ నెల 11వ తేదీన ఏసీబీ అధికారులు అయితే కరీంనగర్లో అదుపులోకి తీసుకొని అయితే హైదరాబాద్కు తీసుకొని వచ్చారు. హైదరాబాద్కు తీసుకొచ్చిన క్రమం లోపల అయితే ఆయన ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే కోణం లోపల అయితే విచారిస్తున్నారు. ఈయన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక వ్యక్తిగా అయితే ఇంజనీర్గా కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసిన క్రమం లోపల సుమారుగా 200 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. దానికి అనుగుణంగానే విచారణ కూడా చేపడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే అధికారులు మొత్తం టోటల్గా ఈయన ఆస్తుల్లో తెల్లాపూర్లోని ఒక విల్లా, షేక్పేట్లోని కమ్యూనిటీ హాల్ను గుర్తించారు. అదేవిధంగా అమీర్పేటలోని ఒక కమర్షియల్ ఒక కాంప్లెక్స్ని కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్లో 3 ప్లాట్లు, హైదరాబాద్లో కరీంనగర్లో 3 భవనాలు కూడా ఈయన సొంతంగా ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు తెలుస్తుంది. 19 ఇళ్ల స్థలాలు, 2 కార్లు, బంగారు ఆభరణాలతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ని కూడా అయితే ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. వీటి విలువ మొత్తం టోటల్గా చూసుకుంటే సుమారుగా 200 కోట్లకు పైగానే ఉంటుందంటూ కూడా ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న క్రమం లోపల ఇతన్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఇతను అయితే చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో అయితే ఏసీబీ అధికారులు అయితే ఇక ఈయనని అదుపులోకి తీసుకొని ఇంకా విచారించాలి కాబట్టి అక్కడ అయితే ఏసీబీ అధికారులు ఈరోజు ఈయనని రిమాండ్కు తీసుకుంటున్నారు. రిమాండ్కు తీసుకున్న క్రమం లోపల ఇంకా కొన్ని ఆధారాలు సేకరించే విధంగా అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. కస్టోడియల్ రిమాండ్ కోరడం జరిగింది ఏసీబీ కోర్టులో. అయితే 5 రోజుల పాటు ఏసీబీ అధికారులు ఇతని కస్టోడియల్ రిమాండ్ కూడా అయితే కస్టోడియల్ విచారణకు అంగీకరించిన నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటల నుండి కస్టోడియల్ విచారణకు తీసుకుంటారు. నాంపల్లి కోర్టు నుండి ఏసీబీ కార్యాలయానికి తరలిస్తారు. ఏసీబీ కార్యాలయానికి తరలించిన తర్వాత అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి విచారణ కొనసాగిస్తారు. విచారణ మొత్తం టోటల్గా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అయితే ఈ యొక్క 5 రోజులు ఏసీబీ అధికారుల వద్దే ఉంటారా, లేదంటే విచారణ అయిన తర్వాత సాయంత్రం మళ్ళీ చెంచల్గూడ జైలుకు తరలిస్తారా అనేది అయితే వేచి చూడవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న మెయిన్ ఇంజనీర్గా చేస్తున్నప్పుడు అప్పటి ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటుందో ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ నూనె శ్రీధర్ను ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. నూనె శ్రీధర్ను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా అక్కడే ఉండి పనిచేయడం జరిగింది. ఇదంతా చూసుకుంటే అయితే ఏసీబీ అధికారులు ఈ యొక్క క్వశ్చన్ పైన ప్రశ్నిస్తున్నారు. అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ నిన్ను ట్రాన్స్ఫర్ చేసినా కూడా అక్కడ ఉండడం వెనుక అనిల్ అనే వ్యక్తికి ఎవరు సమాచారం ఇచ్చారు, అక్కడ ఉండడానికి కారణం ఏంది అనే కోణాల లోపల దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం టోటల్గా చూసుకుంటే 200 కోట్ల ఆస్తికి మొత్తం టోటల్గా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి కాబట్టి దానిపైన విచారణ అయితే కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. మూర్తి. థ్యాంక్ యూ ప్రవీణ్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.